నిజంగా జాతీయవాద భావనలు కలిగినటువంటి వ్యక్తుల పిల్లలు కూడా ఎటువైపు వెళ్తున్నారంటే రేపు పొద్దుగాల ఏ రకమైనటువంటి ప్రమాదమైనా దేశంలో జరగవచ్చు. అది నేపాల్ లాగా కావచ్చు, శ్రీలంక లాగా కావచ్చు, అట్లా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఇవాళ యువతను వాళ్ళు భ్రష్టు పట్టించిండ్రంటే టీఆర్ఎస్లో కలిసి ఉన్నారు, తర్వాత కాంగ్రెస్లో కలిసి ఉంటారు. ఏ పార్టీ ఉన్నా కలిసి ఉండగలుగుతారు. ఎంఐఎంని మద్దతు పార్టీ అనరు, భారతీయ జనతా పార్టీ మద్దతు పార్టీ అనగలరు. ప్రతి ఊర్లో ఒక 40-50 మంది యువకులు ఇవాళ రాజకీయ వ్యవస్థ కోసం నోరు తెచ్చుకొని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ కాలేజీలు కంట్రోల్లో లేవు, స్కూళ్ళు కంట్రోల్లో లేవు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు కంట్రోల్లో లేవు. ఈ 2 ఈలు ఏవైతే ఉన్నాయో ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ప్లేస్లో ఇంకా కొన్ని పెట్టాల్సినటువంటి అవసరం. పథకాల కంటే ఎక్కువ తీవ్రంగా ఇది ఆలోచించాలి. దేశం ఏం అభివృద్ధి ఏం పర్వాలేదు, ఇప్పుడు ఏదో నడుస్తుంది. చార్వాకుడు ఏమంటే చెప్పలే, యావత్ జీవేత్ సుఖం జీవేత్ అన్నాడు. నీ జీవితం అంతా సుఖం గడుపు. భస్మీభూతస్య దేహస్య, ఈ దేహం ఆ బూడిదైపోయేదే, కాబట్టి ఉన్నంతసేపు ఎంజాయ్ చేయమన్నాడు. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారతదేశంలో ఇవాళ ఎక్కడ చూసినా ఈ జెన్జీ అనే అంశం మీదనే చర్చ చేస్తున్నారు. ఈ జెన్జీ ఏం చేస్తారు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఎంత, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపైన జెన్జీ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఈ అంశాల మీదనే విపరీతమైన చర్చ జరుగుతోంది. జెన్జీ అనే పదం మనం మాట్లాడుతున్నాం, కానీ నిజానికి ఏ దశలో అయినా సరే, స్వాతంత్రోద్యమంలో అయినా, ఆ తర్వాత అయినా, ఇప్పటి వరకు ప్రతి దశకంలో లేదా ప్రతి 2 దశాబ్దాలకు ఒకసారి స్టూడెంట్ మూవ్మెంట్స్ రావడం అనేది సహజమే. మన దేశంలో చాలా మూవ్మెంట్స్ చూసాం. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి మూమెంట్స్ గతంతో పోల్చితే ఏమైనా డిఫరెంట్గా మనం చూడాలా వీటిని, లేకపోతే ఈ మూమెంట్స్ని నిజంగా రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదా, లేకపోతే రాజకీయ నాయకుల్లో రావాల్సిన మార్పు ఏమైనా ఉందా, సొసైటీలో రావాల్సిన మార్పు ఏమైనా ఉందా, యువకులు ఏం కోరుకుంటున్నారు, వాడు కోరుకున్నది కరెక్టేనా, ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రచయిత, కాలమిస్ట్ డాక్టర్ భాస్కర్ యోగి గారు. నమస్కారం సార్. భాస్కర్ యోగి గారు, చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడి. యాక్చువల్లీ మీతో ఈ పర్టికులర్ బొద్దింకల విషయం మీదనే మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. లిటరల్లీ బొద్దింకల నేను ఆ మాట వాడాను, కానీ బట్ జెన్జీ ఈ కొత్త కొత్త పదాలు పుడుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇంతకుముందు మావోయిస్ట్ ఉద్యమాల టైంలో ఇదే యువత పోయిన సందర్భాలు ఉన్నాయి. మండల్ కమిషన్ టైంలో ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు రిజర్వేషన్ కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. కుల ఉద్యమాల్లో కూడా యంగ్స్టర్సే ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా అసువులు బాసినటువంటి విద్యార్థులు ఉన్నారు. బేసికలీ ఇవాళ మనం జెన్జీ అనే పేరు పెడుతున్నాం. డిఫరెన్స్ ఏంటి సార్ అప్పటికిప్పటికి, మీ అబ్జర్వేషన్ అండి, మీ రీడింగ్ ఏంటి ఇప్పుడు ఈ గత 2 నెలలకి జరుగుతున్నటువంటి పరిణామాలు? అంటే నిజానికి అదేమో ఒక స్ట్రక్చర్గా లేదు, ఆ ఉద్యమం అనేది స్ట్రక్చర్గా ఉండదు. కాకపోతే ఎప్పుడైనా ఒక సమాజంలో ఒక భావోద్వేగ అంశాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన వ్యక్తులంతా దానికి కనెక్ట్ అవుతుంటారు. ఉదాహరణకు ఇందిరాగాంధీ మీద చాలా కోపం ఉన్న వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు అనుకోండి, వాళ్ళంతా జయప్రకాష్ నారాయణ ఒక మూమెంట్ తీసుకురాగానే దానికి అంతా కనెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత కాలంలో మీరు అన్నటువంటి మండల్ కమిషన్ కావచ్చు, ఆ తర్వాత కాలంలో రామజన్మభూమి ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత కాలంలో అనేక ఉద్యమాలు రిజర్వేషన్లకు సంబంధించినవి కావచ్చు, మన దగ్గర వచ్చిన తెలంగాణ ఉద్యమం కావచ్చు, అస్సాంలో విద్యార్థుల యొక్క తిరుగుబాటు కావచ్చు, ఇట్లా దేశంలో అనేక చోట్లలో వచ్చే ప్రతి ఉద్యమానికి యువకులు కనెక్ట్ కావడం అనేది సహజమైన విషయం. ఎందుకు కనెక్ట్ అవుతారంటే అది స్పెషల్లీ మన దేశంలో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల జనాభాలో మన దేశంలో సుమారు 150 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 38% వరకు యూత్ ఉన్నదని అంటున్నారు. అంటే వేరే దేశాల కంటే మన దగ్గర యువత ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు యువత లేకపోతే మీరు ఏ పని కూడా చేయలేరు, ఏ ఉద్యమం చేయలేరు. కానీ మనం ఏం ఆలోచించాలంటే ఆ యువతనే నడిపిస్తుందా ఈ ఉద్యమాన్ని, లేకపోతే యువత వెనుకున్న శక్తులు ఏమన్నా నడిపిస్తున్నాయా? ఓకే, ఇప్పుడు అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అది ఎంత బలంగా ఉంది, దాని శక్తి ఏంది, దాని తెలివితేటలేంది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు సమాజంలో ఉన్న ప్రతివాడేమి జెన్జీ కాదు, ప్రతివాడేమి కాక్రోచ్ కాదు, ప్రతి వాళ్ళు ఏమీ ఆ ఉద్యమంలో లేరు. కానీ ఒక స్ట్రక్చర్ వాల్యూ దానికి ఎప్పుడైతే మనం ఇస్తామో, ఇచ్చినప్పుడు ప్రతివాడికి ఆ ఉత్సాహం ఉంటుంది కదా సహజంగానే. మరి ముఖ్యంగా యువతలో ఆటోమేటిక్గా అది ఉంటుంది, తెలియకుండానే ఆ ఉత్సాహంలో మేము పాల్గొనాలనేటువంటి భావం యువతలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు అందులో భాగస్వాములు అవుతారు. అంతెందుకు ఒక స్వాతంత్ర ఉద్యమంలో కానీ అంతకంటే ముందు జరిగిన అనేక ఉద్యమాలు కానీ ఏ ఉద్యమాలు జరిగినా అందులో ఎక్కడో ఒక యువకుడు దాన్ని ముందు నడిపించేటటువంటిది ఉంటుంది. దానికి కారణం ఏంటంటే యువతలో
భౌతిక శక్తి రెండు కలగలిసి చాలా తీవ్ర ఆవేశంతో ఉంటాయి. దాంట్లో ఎమోషనల్ బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా వాళ్ళు కనెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో నేను అనుకోవడం ఏంటంటే విఘ్నత ఉన్న వాళ్ళు దాని బ్రెయిన్ అంతా కొంతమంది ఉంటే దాన్ని వెనకాల నడిచే వాళ్ళు ఉత్త ఇంజన్ అంతే. ఇంజన్ ఒకటి ఉంటే రైలు డబ్బాల్లాగా వెనకాల ఉంటారు చాలామంది. వాళ్ళ ఊరికి అటు పోమంటే అటు పోతారు, ఇటు పోతారు, రేపు ఇంకొకటి ఏదైనా వస్తే దాని వైపు కూడా పోతారు. కాబట్టి అది మొత్తం ఒక స్ట్రక్చర్ వాల్యూతో నడుస్తుందని నేను అనుకోవడం లేదు. ఓకే. కాకపోతే ఒక్కటి మనం ఏం గమనించాలంటే దాని వెనుక ఉన్న శక్తులు ఎవరు అనేది మాత్రం ఇలా సమాజానికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. జోసెఫ్ స్టాలిన్ ఏమన్నాడంటే ఎలాంటి సంఘర్షణనైనా సృష్టించి రాజ్యాన్ని ఎప్పుడు మనం పట్టుకోవాలి అన్నాడు. ఎలాంటి సంఘర్షణైనా సృష్టించి మనం రాజ్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలన్నాడు. మావో సేతుంగ్ అదే అన్నాడు. ఆల్మోస్ట్ కమ్యూనిస్టు దేశాలుగా ఏవైతే తర్వాత కాలంలో ఏర్పడ్డాయో ఆ మార్క్స్ తర్వాత ఏర్పడ్డటువంటి కమ్యూనిస్టు ప్రతి దేశంలో ఇలాంటి ఒక కల్చర్ ఉంది. అంటే ఈ తీవ్రతను నిర్మాణం చేయడం, ఆ తీవ్రత ద్వారా రాజ్యాన్ని పట్టుకోవడం అనేది. మన దేశంలో వాళ్ళకి అది అట్లాంటి పట్టు దొరకట్లేదు. ఇప్పుడు 1947 స్వాతంత్రం వచ్చే కంటే ముందు తర్వాత కాలంలో చాలా బలంగా ఉన్న వామపక్ష శక్తులు ఈ దేశంలో ఇప్పుడు చాలా బలహీనమైనవి. వాస్తవం చెప్పాలంటే అంటే భౌతికంగా బలహీనమైనవి, కానీ బుద్ధిపరంగా చాలా తేజస్తో ఉన్నాయి, చాలా తేజ్తో ఉన్నాయి అంటాం కదా మనం. దాన్ని నిన్న మన ప్రైమ్ మినిస్టర్ కూడా దిమాగీ నక్సల్స్ అని అన్నాడు. దిమాగీ అంటే బుద్ధిజీవులైన నక్సల్స్ తోటి ఇప్పుడు ప్రమాదకరం ఉంది అని. వెపన్స్ పట్టుకొని అక్కడ ఉద్యమాలు చేసేటటువంటి వాళ్ళు ఒక రకమైన నక్సల్స్ అయితే బుద్ధితోటి నక్సలిజాన్ని నడిపించేటటువంటి వాళ్ళు ఇప్పటికీ దేశంలో ఉన్నారు. జంజీ ఉద్యమం మనకు అర్థమవుతుంది. దాంట్లో ఉండే అభిజిత్ దీప్కే కానుంచి మొదలుకుంటే సౌరవ్ వరకు అందరూ కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ తోటి బయట నుంచి నడిపిస్తున్నటువంటి విధంగా. అంటే ప్రతిదాన్ని ఏమనంటే ఈ రైట్ వింగ్ వాళ్ళంతా ఇట్లాంటి ముద్ర వేస్తారు అనేటటువంటి మాట వాళ్ళని అనవచ్చు, కానీ తెలియకుండానే నడుస్తుంది. అందున ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దీని వెనుక ఉందని కూడా నేను అనుకుంటున్నా. వాస్తవానికి మనలాంటి వాళ్ళు 2014లో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యాసాలు వామపక్షాల మీద, వామపక్షాలు చేస్తున్న అరాచకాల మీద, వీటి మీద విపరీతమైన వ్యాసాలు మనం ఎన్నో వీడియోలు చేసాం. ఇట్లాంటివి చేస్తే చాలామంది పెద్దవాళ్ళు కలిసినప్పుడు అనేవాళ్ళు ఇంకెక్కడ ఉంది వామపక్షం, ఎందుకు అనవసరంగా మీరు టైం అంతా పాడు చేసుకుంటున్నారు, వాళ్ళు మూర్తి శవాలు అయిపోయారని అనేవాళ్ళు, మన వాళ్ళు కూడా అనేవాళ్ళు వాస్తవానికి. కానీ నేను అది అప్పుడు కూడా ఒప్పుకునేవాడిని కాదు, ఇప్పుడు కూడా ఒప్పుకునేవాడిని కాదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక సిద్ధాంతం అనేది చచ్చిపోదు, వెంటనే అది రూపాన్ని మార్చుకుంటుంది. అంతే. ఐన్స్టీన్ సమయంలో ఒకలాగా ఉంటుంది, న్యూటన్ సమయంలో ఒకలాగా ఉంటుంది, స్టీఫెన్ హాకింగ్ సమయంలో ఒకలాగా సైన్స్లో ఉన్నట్టుగానే సిద్ధాంతాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. అట్లనే అన్ని రకాల సిద్ధాంతాలు భారతదేశంలో భారతీయ సిద్ధాంతాలు అయినా సరే, ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ అయినా సరే ఒకే రూపంలో అదొక గడ్డగట్టినట్టు మంచుగడ్డలాగా ఉండదు. అది దాని యొక్క రూపం ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఉన్న రోజులు అడవుల్లో యుద్ధం చేశారు, వాళ్ళకి అవకాశం తగ్గగానే నగరాల్లో యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు ఇంకే అవకాశం లేనప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రాంతీయ పార్టీలలో చేరుతున్నారు. మన దగ్గర లేరా? అన్ని పార్టీలలో మంత్రులు అయ్యారు కదా వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి అవకాశం లేకపోతే కాంగ్రెస్లో చేరి ఒకప్పుడు చిదంబరం లాంటి వాడు డైరెక్ట్ అతను వామపక్షవాదే కదా, జైపాల్ రెడ్డి వామపక్షవాదే కదా, రజనీ పటేల్ వామపక్షవాదే కదా. నేరుగా పోయి మంత్రులైన వాళ్ళు ఉన్నారు, నేరుగా పోయి ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. కృష్ణమీనన్ ఎవరు? వామపక్షవాదే కదా, నెహ్రూ దగ్గర పనిచేసినట్టు కృష్ణమీనన్. కాబట్టి వాళ్ళకి అవకాశం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఇతర పార్టీలలో చేరుతారు. పరాన్న జీవులు అంటాం కదా మనం. అంటే వేరే చోట ఉండి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకొని మళ్ళీ అవకాశం దొరికినప్పుడు మళ్ళీ యువతలకి రావడం. ఇది లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఎప్పుడు చేస్తూ వస్తుంది. అది అందులో ఇప్పుడు ఈ భారతదేశ వ్యాప్తంగా చూస్తే ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే వ్యవస్థ, ఈ పత్రికా అనుకోండి, పత్రికా వ్యవస్థ అనుకోండి, ప్రచార ప్రసార మాధ్యమాలు ఇంకా అనుకోండి, యూనివర్సిటీలు అనుకోండి, ఆ తర్వాత ఇంటలెక్చువల్ టీమ్స్ అనుకోండి, ఢిల్లీ తర్వాత అవి హైదరాబాద్ సేఫ్ అడ్డా ఉంది వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు మన దగ్గర మనం చూస్తే ఎంతమంది మనకు కనిపిస్తారు. పాత కాలం నుంచి కూడా మనకు పొత్తూరు వెంకటేశ్వరరావు గారి నుంచి నాగేశ్వర్ వరకు మధ్యలో చుక్కరామయ్య, చూడ్డానికే వీళ్ళంతా హరగోపాలు, బాలగోపాలు, వరవరరావు, కవుల్లాగా, రచయితల్లాగా, మేధావుల్లాగా బయట మీకు కనిపిస్తారు. కోదండరాం కనిపిస్తారు బయట వాళ్ళు, కానీ లోపల మాత్రం వాళ్ళ ముసుగంతా వామపక్షం ముసుగే. అది వామపక్షం వాదంతో ఉంటూ వేరే పార్టీలలో వాళ్ళకు వ్యవస్థ నడిపించుకుంటారు. కాబట్టి అట్లాంటి వ్యవస్థల్ని వాళ్ళు ఎప్పుడు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకు యూనివర్సిటీలలో వాళ్ళ యొక్క ప్రాబల్యం పోలేదు, ఇప్పటికీ వాళ్ళకు ప్రచార ప్రసార రంగాల్లో వాళ్ళ యొక్క ప్రాబల్యం పోలేదు. ఇంకా నేను ఇంకొక మాట అడుగు ముందుకేసి అంటున్నాను, ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా బ్యూరోక్రాట్స్ కూడా వాళ్ళే ఉన్నారు చాలామంది. అవును, వాళ్ళేం మారలే. వాళ్ళు మన్మోహన్ సింగ్ కాలంలో ఉన్న బ్యూరోక్రాట్స్ ఇవాళ మోదీ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. వాళ్ళే చాలామందిని వీళ్ళు నడిపిస్తుంటారు, వాళ్ళు చెప్పింది వినిపిస్తుంటారు. అందుకే అంటారు కదా సార్, వాళ్ళే జీవిత చరిత్రలు రాస్తారు.
కరెక్ట్. వాళ్ళే వీళ్ళకు రకరకాలైనటువంటి వ్యాసాలు రాయిస్తారు, అట్లాంటి పనులు కూడా చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క అవకాశాలను వదిలిపెట్టాడు. 2015-16 అనుకుంటా మన తెలుగులో ఒక పత్రిక అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పత్రికను లాగేసుకుంది, కమ్యూనిస్ట్ పత్రికను మన దగ్గర. దానికి సంబంధించిన ఎడిటరు బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక ఆయన ఏదో ఛానల్లో పేపర్ పెడితే దాంట్లో పోయి ఆయన CEO పోస్టు తీసుకున్నాడు. నన్ను ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళిపోయి చూస్తే ఆయన ఉన్నాడు, ఆ పెద్ద మనిషి అందులో కూర్చొని ఉన్నాడు, ఆయన ఆ వ్యవస్థ అంతా నిర్వహిస్తున్నాడు. నేను అడిగాను ఏంది ఇట్లా అంటే ఇప్పుడు ఇతను మాకు బాగా పరిచయం, నేను వచ్చేసాను అంటున్నాడు. అంటే అర్థమైంది అంటే వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దూరుతారు. ఆ దూరేటటువంటి పని ఎట్లాంటిదంటే ట్రోజన్ హార్స్ అని ఒకటి స్టోరీ ఉంది చూడండి. అదేంటంటే ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం దండెత్తడానికి వస్తే అది చిన్న రాజ్యం ఉంటుంది, పెద్ద రాజ్యాన్ని దాడి చేయలేదు. అది చేయనప్పుడు ఏం చేస్తారంటే వాడు చిన్న కొద్ది సైనికులు ఏం చేస్తారు, ఈ రాజ్యంలోకి వచ్చి దాడి చేస్తారు. మొదలు చేస్తే వీళ్ళు వాళ్ళని తన్ని బయటికి పంపిస్తారు. వాళ్ళు పోతూ పోతూ గుర్రాన్ని, పెద్ద కొయ్య గుర్రాన్ని బయట రాజ్యం బయట వదిలిపెట్టిపోతారు. వీళ్ళు అనుకుంటారు కొయ్య గుర్రం వదిలిపెట్టిపోయినా దాన్ని లాక్కొచ్చి తీసుకొచ్చి అంతఃపురంలో పెడతారు. దాన్ని రాత్రి అందరు నిద్రిస్తున్న వేళ ఆ కొయ్య గుర్రంలోంచి సైనికులు పుట్టి ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ సమరించి ఆ రాజ్యం పట్టుకుంటారు. డోర్లు ఓపెన్ చేసుకుని వచ్చేసి అది చాలా ఇంగ్లీష్లో చాలా ఫేమస్ స్టోరీ. మన సినిమా కూడా వచ్చింది. ఓకే. అట్లా వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేరుతారు. వాళ్ళు కనిపించారు వేరే రూపాలు. ఒకడు పాట అంటాడు, ఒకడు రచయితని అంటాడు. ఇవన్నీ ఇక్కడ ఉండే వాళ్ళకి అర్థం కావాలి. ఈ పాట ఏంది, దీని వెనుకున్న రహస్యం ఏంది వాళ్ళకి తెలియదు. ఇట్లా అర్థం కాకుండా చేరుతారు వాళ్ళు మెల్లగా. మరి లేకపోతే ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద జాతీయ నాయకులను తీసుకొని వచ్చి వాళ్ళ ఇళ్ళకి, కొంతమంది ఇళ్ళకి తీసుకుపోయారు కదా, తెలియకనో తెలుసో తీసుకుపోయారు కదా. అంటే ఏంది, దాని ఎవరు సిద్ధాంతం అనేటటువంటిది గమనించకుండా వాళ్ళు వ్యవహారం చేసేది ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ నైపుణ్యం ఉంది వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు ఇవాళ అంటే వాళ్ళు న్యూట్రల్గా చలామణి అవుతారు, కానీ అసలు న్యూట్రల్ కాదు. వాళ్ళకి ఐడియాలజికల్గా చాలా బలమైనటువంటి పునాది ఉంటుంది. వాళ్ళకు సబ్జెక్టు ఉంటుంది, చదువుకుంటారు, రాయగలుగుతారు. వాళ్ళకి ఇది ఒకటి ఇదేంటంటే వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ రీసెర్చ్ అనేది ఓన్లీ ఒక రాష్ట్రాలకు పరిమితమైంది కాదు. అది వరల్డ్ వైడ్గా ఉంది. ఎక్కడెక్కడ ఏ దేశాలకు ఎవరిని ఎట్లా పంపాలనేది ఒక సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎకో సిస్టమ్ మొత్తం పనిచేస్తుంది. వానికి తెలియకుండా మన మీద ప్రభావితం చేస్తుంది. అది చేస్తుంది కాబట్టి వాడు ఎక్కడో ఒక చోట పత్రిక నడిపిస్తుంటాడు, ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంటాడు. లేదంటే వాడు ఆఖరికి ఏమీ లేకుండా 10 మంది ఉంటే ప్రెస్ క్లబ్లలో కూర్చొని ప్రజాభిప్రాయ వేదిక అని పెట్టుకుంటారు వాళ్ళు. లేదా ఒకటి పాటలు అంటారు, ధూమ్ధామ్ అంటారు, ఏదో ఒకటి చేసి మొత్తానికి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉందో, అంటే అందరూ తెలియక పిల్లలు, యువకులు, మన పిల్లలు కూడా పోయేది, అందులో చాలామంది పోవచ్చు. కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేల పిల్లలు, వేరే వాళ్ళ పిల్లలు కూడా పోయినట్టుగా మన ఆర్మీ వాళ్ళ పిల్లలు కూడా అందులో పోయినట్టు మనం విన్నాం కదా. అంటే తెలియక మిగతా గ్రూప్ జాయిన్ అవుతుండొచ్చు, కానీ మెయిన్ స్ట్రీమ్ను మాత్రం లీడ్ చేస్తున్నది లెఫ్ట్ ఎకో సిస్టమ్. వాళ్ళకి ఫైనాన్స్ చేస్తున్నటువంటిది కాంగ్రెస్ సిస్టమ్. తర్వాత మిగతా ఇంకెవడన్నా చేయొచ్చు, ప్రతిపక్షాలలో ఇక్కడ ఎవరైనా చేయవచ్చు. దాన్ని వాళ్ళ రైట్ వింగ్ కనిపెట్టగలగాలని నేను అంటున్నాను. అట్లా కనిపెట్టినప్పుడు మాత్రమే దీన్ని సైటు కొట్టగలుగుతారు. కానీ ఏదో ఊరికే పైన ఏమైనా ఇట్లాంటి మార్పులు చేర్పులు చిన్న చిన్న ఏమైనా చేసినా కానీ అవి ఏం పెద్దగా వర్కౌట్ కావు. కాబట్టి ఈ రూట్ నుంచి దీన్ని పీకాలి. ఎక్కడెక్కడ ఈ సిస్టంలోకి వాళ్ళు వస్తున్నారు అనేటటువంటిది అబ్జర్వ్ చేసే వ్యవస్థ ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. మోదీ గారు మాట అన్నారు, దిమాగీ నక్సల్స్ అనే మాట వాడారు. అర్బన్ నక్సల్స్ అని ఇంతకుముందు మాట్లాడాము, ఇప్పుడు దిమాగీ నక్సల్స్ అన్నారు. అంటే నిజంగానే సార్, మనం ఇంతకుముందు చాలాసార్లు కూడా మాట్లాడాం. ఈ మావోయిస్ట్ భావజాలం కానివ్వండి, లేకపోతే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వేరే రకంగా ఒక ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి. కానీ బట్ దట్ ఆ ఐడియాలజీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ రకరకాల పద్ధతుల్లో కామ్గా ఉంటారు. మొన్నటిదాకా ఏమి మనకు కుదరని టైంలో అంతా కూడా కామ్గా ఉంటారు. ఎవరో ఒకరి పంచన చేరుతారు. పరాన్నజీవులను మీరు చాలా స్పష్టంగా వాడారు. ఇక్కడ టీఆర్ఎస్తో కలిసి ఉన్నారు, తర్వాత కాంగ్రెస్తో కలిసి ఉంటారు. ఏ పార్టీ ఉన్నా కలిసి ఉండగలుగుతారు. ఎంఐఎంని మద్దతు పార్టీ అనరు, భారతీయ జనతా పార్టీని మద్దతు పార్టీ అనగలరు. సో ఇట్లాంటి దీనికి విరుగుడు ఏంటి? ఈ దిమాగీ నక్సల్స్ అని మోదీ గారు అన్నారు, సరే దీనికి విరుగుడు ఏంటి? మీరు దాన్ని విరుగుడు అంటే దీన్ని ఎట్లుంటుందని చెప్తాను. వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ చాలా కరెక్ట్గా చేస్తుంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు. అంటే వాడు ఒకసారి నేను నా అవార్డులను వాపసు ఇచ్చేస్తా అంటాడు. అంటే అదొక డాక్యుమెంటేషన్ వాళ్ళు చేసేది. వాళ్ళు ఇది వరల్డ్ వైడ్గా చేస్తుంటారు ఈ పనులన్నీ కూడా. ఇట్లాంటివి మన దగ్గర అర్ధనగ్న ప్రదర్శన లాంటిది ఇది. ఓసారి ఇంకేదో మేము దీనికి పలానా దానికి షాహీన్ బాగ్లో మేము ఇట్లా నిరసన తెలుపుతున్నామంటారు సిఏఏ చట్టం వచ్చినప్పుడు. అంటే అక్కడ పనిచేసేవాడిని ఎక్కడో ఒకటి ముందు ఉంచుతారు. ఆ వెనక మొత్తం టీం అంతా అదే టీం పనిచేస్తారు. ఢిల్లీలో ఉండేటటువంటి మీడియా టీము, ఈ ఇంటలెక్చువల్ టీం, పెద్ద టీం ఉంది. అది వాళ్ళు అందరినీ క్యాప్చర్ చేయగలుగుతారు.
దాన్ని ఢిల్లీలో ఎవడైతే ఇక్కడ నుంచి వెళ్ళి మన బయటి రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు రైట్ వింగ్ ఇంటలెక్చువల్స్ అంటే కూడా అవసరమైతే వీళ్ళు కూడా ట్రాప్ చేయగలుగుతారు. అట్లాంటి ఒక ఎకో సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళు ఎప్పటికప్పుడు దీన్ని పునఃసమీక్షించుకుంటూ కావాల్సినటువంటి ఆయుధాలు ఎప్పుడు ఉపయోగిస్తుంటారు. దానికి పరిష్కారం ఏంటంటే మొట్టమొదలు దాన్ని ఇప్పుడు ఇంట్లో బొద్దింకలు వచ్చినాయంటే బొద్దింకలకు మందు కొడతామా లేదా, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కొడతామా లేదా, అట్లనే ఇక్కడ కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే మొట్టమొదటి యూనివర్సిటీలు ప్రక్షాళన కావాలి. ఇప్పుడు నీట్ ఎగ్జాము ఇది ఇంత పెద్ద గొడవ జరిగింది, సరే అట్లాంటి పేపర్లు లీక్ అయ్యిండొచ్చు, అదేం చిన్న విషయం కాదు, పెద్ద విషయమే, చాలామంది జీవితాలు దాంట్లో ముడిపడి ఉన్నాయి, అది ఒప్పుకుంటాం. కానీ దాన్ని నడిపించడంలో ఎవరు కీలక పాత్ర పోషిస్తున్నారు? సరే ఆ చేసినటువంటి వాడు ఎట్లాంటి వ్యాపార దృక్పథంతో చేస్తున్నాడు, వాడెందుకు అవినీతి పనిచేస్తున్నాడు, అలాంటి వాళ్ళు ఈ వ్యవస్థలోకి ఎట్లా వస్తున్నారు, ఎవరు తెస్తున్నారు, దీన్ని కనిపెట్టగలగాలి. అట్నే విశ్వవిద్యాలయాల్లో చాలా ఏళ్ళ నుంచి చాలా కరడుగట్టినటువంటి ఆలోచనలు ఉండేటటువంటి రూల్స్ చాలా ఉన్నాయి. వాటన్నింటినీ సంస్కరించాల్సిన అవసరం ఉన్నది. మీడియా రంగం ఏమైపోయిందంటే ఇప్పుడు ఇది సోషల్ మీడియా అనేది చాలాసార్లు ఇది ఇంట్లో పెంచుకున్న పిచ్చుకుక్క లాంటిది. ఇది అంటే అది ఉన్నంతసేపు వాళ్ళని పైకి లేపుతుంది, తర్వాత ఎప్పుడైనా ఎదురు తిరిగి వాళ్ళనే కరుస్తుంది ఇది. కాబట్టి సోషల్ మీడియా ఇప్పుడు అట్లా మారుతుంది మెల్లమెల్లగా. అంటే భారతీయ జనతా పార్టీ వ్యవస్థలే వాస్తవానికి దీన్ని సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకున్నారు ఒకప్పుడు. అది ఇప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా రివర్స్ గేర్కి వచ్చేస్తున్నది. అది దాన్ని ఎందుకు మనం అడ్రస్ ఎట్లా చేయలేకపోతున్నాం, దీన్ని ఎందుకు సరిగ్గా నడిపించలేకపోతున్నాం? తర్వాత ఇంటలెక్చువల్ గ్రూప్స్ పెరగాలి దేశవ్యాప్తంగా, ఆలోచన పరుల యొక్క గ్రూప్స్ అనేటటువంటి చాలా పెద్ద ఎత్తున జరగాలి, చర్చలు జరగాలి. దాంట్లో ఏ విధమైన ఏదో ఒక నాకున్న కొన్ని ఆలోచనలు ఉన్నాయి నీకు చెప్పేస్తాను వెళ్ళి చేయిపో అనేటటువంటి ఉండకూడదు. దీన్ని ఎక్కడికక్కడ మనం ఏం చేయగలుగుతుంది. ఇంకోటి ఇది ఏంది, ఒక స్టేట్లో పనిచేసిన రూల్ ఇంకో స్టేట్లో పనిచేయదు. మీకు ఇంకా ఢిల్లీలో ఒక నిర్ణయం తీసుకుంటే అది తమిళనాడులో పనిచేయదు, అది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పనిచేయదు. అది ఎక్కడికక్కడ దీని వ్యవస్థను బలోపేతం చేయాలి. అంటే అక్కడ ఉండే వ్యవస్థ ఇక్కడ ఉండదు. కాబట్టి ఈ 4-5 విషయాలలో సీరియస్గా ఉండాల్సిన అవసరం. దాంతోపాటు ఈ బ్యూరోక్రసీ కంట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఎప్పుడైనా సరే రాజ్యంలో మంత్రుల యొక్క జ్ఞానం సరిగా లేనప్పుడు ఏం చేస్తుంటే బ్యూరోక్రాట్స్ పై చేయి సాధిస్తుంటారు ఎప్పుడైనా సరే. అది అన్ని ప్రభుత్వాల్లో ఉంటుంది అది. ఎందుకంటే వాడి దగ్గర ఒక డేటా ఉంటుంది, లేని ఆర్థమెటిక్స్ ఉంటాయి, లేని గణాంకాలు ఉంటాయి, లేని సర్వేలు ఉంటాయి, వ్యూహం అంటాడు. వీళ్ళకేమో పిచ్చెక్కిపోయి చూసి నోరు తెచ్చి చూడాల్సిన పరిస్థితి తెస్తారు. వాళ్ళు తెచ్చి ఏం చేస్తారో దాన్ని వీళ్ళ మీద దొబ్బేస్తారు. చాలాసార్లు జరిగేది అధికారులు చేసే తప్పు చాలాసార్లు రాజకీయ నాయకుల మీద పడుతుంటుంది అది. కాబట్టి అది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ బ్యూరోక్రాట్స్తో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళే చాలా పెద్ద వ్యవస్థలతో పని చేయిస్తుంటారు, వాళ్ళే మానసికంగా మనుషులను కింద మీద చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. ఓ రకంగా చెప్పారు, చాలా ప్రభుత్వాలు పడిపోవడానికి అందరూ అన్ని వైపులు ఆలోచిస్తారు. కానీ నేనైతే అంటే వీళ్ళు చేసేటటువంటి తప్పులే సగం తప్పులే. ఇప్పుడు ధరణి ఉంది మన దగ్గర తెలంగాణలో అనుకో, కేసీఆర్ ఓడిపోవడానికి ధరణి పెద్ద కారణమైంది. అది ఎందుకంటే ప్రతివాడి భూమి కింద మీద అయిపోయింది ఆ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత. అందరికి ఒక రకమైన ప్రభుత్వం ఇట్లా చేయడమైంది, నా భూమి నాకు లేకుండా చేయడమైంది, నేను ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగడమైంది అని అక్కడికి వచ్చింది కదా. అట్లనే చాలా వ్యవస్థల్ని కింద మీద చేసేటటువంటి సోమేష్ కుమార్ లాంటి వాడు అక్కడ కూర్చున్నాడు అప్పుడు ఆ పని చేయడానికి. సో ఈ బ్యూరోక్రసీని కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ రావాలి. దాంతోపాటు ఐడియాలజికల్గా నిబద్ధత ఉన్న వ్యక్తుల యొక్క ప్రమోషన్ ఇందులో ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే ఇది ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఇదేమైపోతుందంటే ఒక పెద్ద అంతరం ఏర్పడ్డది. అంటే ఐడియాలజికల్గా ఉన్నటువంటి వ్యక్తులకు వ్యవస్థ నడిపించే వ్యక్తులకు మధ్యన పెద్ద గోడ, ఇనుప గోడ ఉన్నది ఇవాళ. దాంతో ఈ పనులన్నీ కూడా ఎక్కడికక్కడ స్తబ్దంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇట్లాంటి శక్తులు విజృంభిస్తూ ఉన్నాయి. మళ్ళీ లేనిపోని అపఖ్యాతి పాలు చేసేటటువంటి పని చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ యువతను వాళ్ళు భ్రష్టు పట్టించిండ్రంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ గెలిచిన తర్వాత టెలివిజన్లు వచ్చి అక్కడ పబ్ కల్చర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎట్లయితే విధ్వంసం అయిపోయిందో ఫ్రాన్స్, మెల్లమెల్లగా మన యువత అటువైపు పోయేటటువంటి ప్రమాదం ఉంది, దాంట్లోకి పోయే ప్రమాదం ఉంది. ఏదో నేను సాధిస్తున్నాను అనేటువంటి తీవ్రతలకు వెళ్ళి తీసుకొని పోయినప్పుడు వాళ్ళు మంచిని చెడ్డను లెక్కబెట్టనటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి రాకుండా చేయాలంటే యువతను కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కావాల్సినటువంటి కేవలం ఏదో భౌతికంగా మనం వసతులు సమకూరుస్తున్నాం అంటే స్కీమ్ల ద్వారా అనుకోండి, ఇంకేమో సంక్షేమ పథకాల ద్వారా అనుకోండి, వసతులు సమకూరుస్తున్నాం. కానీ వాళ్ళకు కావాల్సినటువంటి బౌద్ధికమైనటువంటి బుద్ధి బలాన్ని మనం ఇవ్వలేకపోతుంది దేశంలో. అంటే మన విద్యా వ్యవస్థ వాళ్ళకు బౌద్ధికంగా బలం ఇవ్వలేకపోతుంది, కావలసినటువంటి వ్యవస్థను క్రియేట్ చేయలేకపోతుంది, వాళ్ళకు ఉపాధి అవకాశాలకు కావాల్సినటువంటి వ్యవస్థను క్రియేట్ చేయలేకపోతుంది. ఈ తర్వాత దాంతోపాటు ఈ సిస్టంలో ఉండేటటువంటి లోపాలు యువతను రెచ్చగొడుతూ ఉన్నాయి. మన దేశంలో చాలామంది మైండ్ సెట్ ఏముంటుంది,
రాజ్యాంగం కన్నా దేవుడిని ఎక్కువ నమ్మే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఈ పనులు ఏవి కావు. పోలీస్ స్టేషన్కి పోతే సరిగ్గా ఉండదు, కోర్టులలో పోతే సరిగ్గా ఉండదు వ్యవస్థ, వాడు ఆఫీస్కి పోతే వ్యవస్థ సరిగ్గా ఉండదు. వీటన్నిటితో విసిగిపోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఆ ఫటీక్ ఏదైతే ఉంటుందో, ఆ నిరాశ, నిస్పృహ, ఆ ఆవేదన, నిర్వేదం అంతా ఏం చేస్తారంటే వాడు ఏదో ఒక ఉద్యమం వాడు బజార్లో నడుస్తూ ఉంటే దానికి జై కొట్టుకుంటూ అందులోకి వచ్చేస్తాడు. కాబట్టి వీటన్నిటిని అడ్రస్ చేయాలి. ఇదంతా ఒక కలగలిసి ఉన్నటువంటి ఒక కుప్ప ఇది. దాన్ని మొత్తం అడ్రస్ చేయగలుగుతూనే యువతను కూడా వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఆ ఉద్యమాలకు సంబంధించినటువంటి దాన్ని మొత్తం మనం అడ్రస్ చేయగలగాలంటే ఇంత కలగలిసి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అడ్రస్ చేసే వ్యవస్థలు కావాలి మన దగ్గర. అట్లయితేనే కానీ దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఒకప్పుడు ఈ దేశం లోపల ప్రాణాలను ఇట్లా గడ్డిపోసలాగా తీసేసి ఉరితాడును ముద్దాడి ప్రాణాలు ఇచ్చినటువంటి వీరులు, మహావీరులు పుట్టినటువంటి యువతనే కదా వాళ్ళు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, సూర్యసేను, ఝాన్సీ ఇలాంటి వాళ్ళంతా జీవితాలు తృణప్రాయంగా వదిలేసారు కదా. వాళ్ళు ఎట్లా అనగలిగినారు వాళ్ళు ఆ మాటల్ని, ఎంత తీవ్రంగా వాళ్ళు స్పందించగలిగినారు. కాబట్టి యువతకు మనం ఒక వివేకానందుడు యువకుడు కాదా, ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళి 160 ఏళ్ల క్రితమే సర్వమత మహాసభల్లో ప్రసంగించి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మహనీయుడు, ఒక లెజెండ్ లాగా నిలబడ్డాడు. ద మంక్ ఆఫ్ ఇండియా అని పేరు పొందినటువంటి స్వామి వివేకానందుడు ఎంత చిన్న వయసు ఆయనది. అంతకంటే ముందు ఆదిశంకరాచార్యులు ఎంత చిన్న వయస్సు, అంత చిన్న వయసు 30 ఏళ్ల వయసున్న ఆయన భారతదేశం మొత్తం తిరిగి మండన మిశ్రుని లాంటి ఒక గొప్ప పండితునితో బీహార్కు వెళ్ళి శాస్త్ర చర్చ చేసి అతన్ని ఓడించగలిగినటువంటి యువకుడు ఆదిశంకరుడు కాదా. అట్లానే ఎంతమంది వీరులు ఈ దేశంలో వాళ్ళ యొక్క జీవితాలను యువకులుగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితాన్ని అర్పించారు దేశం కోసం. అది మనం ఎందుకు ఆలోచిస్తలేము? ఒక రాంప్రసాద్ బిస్మిల్, ఒక అష్ఫాకుల్లా ఖాన్, ఇట్లా ఎంతమంది ఒక మొత్తం వ్యవస్థలో వాళ్ళ జీవితాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టింది కదా. కాబట్టి ఆ యువతను మనం ఆదర్శంగా తీసుకొని రాగలగాలి ఇప్పుడున్న వాళ్ళకు. కానీ ఇంకొక ప్రమాదం మన యువత మీద ఏం పడుతుందంటే మెల్లగా ఈ సెలబ్రిటీ వ్యవస్థ అనేది చాలా డేంజర్గా మారుతుంది. సెలబ్రిటీ వ్యవస్థ అంటే ఇవాళ మార్కెట్లో 3 సెలబ్రిటీ వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి డబ్బుండి రాజకీయ పలుకుబడి ఉండేటటువంటి వ్యవస్థ ఒకటి, రెండోది హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, ఇదొక వ్యవస్థ, మూడోది క్రికెట్. ఈ ముగ్గురిని మనం ఏం చేసినామంటే సెలబ్రిటీ సిస్టమ్స్ కింద మార్చేసినాం రోజు రోజుకు. దానివల్ల జరుగుతున్న ప్రమాదం కూడా ఏముందంటే యువకులకు వాళ్ళు ఆదర్శం అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ప్రతి వాడు ఏ ఊళ్ళో వచ్చినా ఒక తెల్లంగా వేసుకొని బజార్లోకి వస్తుండు. వాడు ఏమనుకుంటున్నాడంటే వాడు ఆ అన్న పైసలు సంపాదించాడు, ఈ అన్న పైసలు సంపాదించాడు, నేను ఎందుకు డబ్బులు సంపాదించవద్దు అనేటటువంటి ధోరణి వాడికి మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. కాబట్టి వాడు ఏం పని చేయాలని అనుకోవట్లేదు. వాడు పని చేయకుండా డబ్బులు సంపాదించేటటువంటి ఉపాయాలు ఏమేమినా ఆ ఉపాయాలని వాడు వెతుకుతున్న ఊర్లో పెద్ద రీసెర్చర్గా మారిపోయాడు వాడు. అట్లా ప్రతి ఊర్లో ఒక 40-50 మంది యువకులు ఇవాళ రాజకీయ వ్యవస్థ కోసం నోరు తెచ్చుకొని చూస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు వస్తే చేతులు కట్టుకొని నిలబడేటటువంటి పరిస్థితి వాళ్ళకి యువకులకు కలుగుతుంది. వాళ్ళు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారంటే ఈ అన్న రాజకీయంలో ఉండి ఇలా సాధించాడు కాబట్టి నేను ఇవి చేయాలంటే నేను ఓ రాజకీయ నాయకుల్లాగా ఉండాలనుకుంటున్నాడు వాడు. అంటే మీకు పట్టణాలు తీస్తే ఎవరున్నారు? పలానా హీరోయిన్ పలానా క్లబ్కు పోయింది, పలానా హీరో పలానా పబ్కు పోయాడు కాబట్టి మేము ఇట్లాంటి కల్చర్లో ఉండాలి, ఇట్లాంటి ఒక కార్ రేసింగ్లో పాల్గొనాలి, లేదా ఇలాంటి అకృత్యాలు చేయాలి, లేదంటే ఇలాంటి తప్పులు చేయాలి, ఒప్పులు చేయాలి అనే దాంట్లోకి ఎందుకు పోతున్నది యువత? పట్టణ యువత అంతా ఎవరిని తీసుకుంటుందంటే స్టార్ క్రికెటర్లను, స్టార్ హీరోలను తీసుకుంటుంది. వీళ్ళందరినీ మోస్తున్న వ్యవస్థ ఏది? మళ్ళీ రాజకీయ వ్యవస్థనే మోస్తుంది. వాస్తవం చెప్పండి, దాంట్లో మంచి వాళ్ళు ఉండవచ్చు, మనం కాదనట్లేదు. కానీ 70% మంది ప్రభావితమైనటువంటి అంశాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటున్నారు. కానీ చాలాసార్లు మన యువతలో క్యారెక్టర్ నేర్పేటటువంటి స్థితి లేదు. ఉదాహరణకు 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఒక మర్డర్ అయింది ఒక ఊరిలో అంటే అబ్బా అని అనుకునేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ప్రతి ఊరో ఫ్యాక్షనిజం లాగా మారిపోతుంది. నిన్ననో మననో లెక్క తీస్తే ఈ తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కలిపి మన భర్తలు చంపినటువంటి ఆ లెక్క తీస్తేనే అదే 400-500 మంది ఉన్నారట చనిపోయిన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో చదివాను ఎప్పుడు. అంటే ఇంత అరాచకాలు అట్లనే మన కళ్ళ ముందు మంటలు జరుగుతున్నాయి. యువత నిస్సాయంగా చూస్తూ ఉన్నారు, కొందరేమో కొందరు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ కారణం ఏంటి అంటే నీకు సినిమాలు చూపిస్తున్నటువంటి హింస మామూలుగా ఉందా? మరి ఆ హింస నేను కంట్రోల్ చేయకపోతే ఇట్లా మనం యువతను అడ్రస్ చేయాలంటున్నాం బయట నుంచి. మరి ఒక్క సినిమా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు, వాళ్ళ టికెట్లు ధరలు పెంచే పని చేయిస్తున్నారు, అన్నీ చేయిస్తున్నారు వాళ్ళకి. కానీ వాళ్ళని కూర్చోబెట్టి సమాజానికి కొంచెం సందేశం ఉండాలి నీ దాంట్లో అని చెప్పేటటువంటి సినిమా ఏదైనా వస్తుందా? దాంతోపాటుగా విపరీతమైనటువంటి ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి ఒక అరాచకం ఇవాళ సినిమాలో చూపించడం వల్ల ఇవాళ పిల్లలంతా మేము ఇది చేయకపోతే ఇది నేరమేమో అనేటటువంటి పరిస్థితికి వస్తుంది రోజు రోజుకు. కాబట్టి ఇవాళ కాలేజీలు కంట్రోల్లో లేవు, స్కూళ్ళు కంట్రోల్లో లేవు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు కంట్రోల్లో లేవు.
దీంతో పాటు వాళ్ళ డ్రగ్స్ లాంటివి బయట నుంచి మనకు వస్తున్నాయి, మొత్తం మన యువతను మొత్తం చిత్తులో చేస్తున్నాయి. అంటే వాడికి ఎంటర్టైన్మెంట్, జీవితం అంతా ఎంటర్టైన్మెంట్ అనేటటువంటిది ఒక చేతికి ఇచ్చేటటువంటి బల్పం, పలకలాగా, పెన్నులాగా, పుస్తకంలాగా అయిపోతున్నప్పుడు, హ్యాండ్ బుక్గా నువ్వు ఇస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అనేది యువతను నువ్వు ఎట్లా అడ్రస్ చేయగలుగుతావు? అడ్రస్ చేయాలంటే నువ్వు ఈ 2 ఈలు ఏవైతే ఉన్నాయో ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ప్లేస్లో ఇంకా కొన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానం మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మనం చూసినట్టయితే ఆ యువతను అడ్రస్ చేయడంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది మొట్టమొదటి కల్చరల్ వాల్యూస్ ఇవ్వాలి. ఈ దేశంలో నువ్వు పుట్టావు, ఈ దేశంలో పుట్టినప్పుడు నీకు యువకుడు అని అనుకున్నప్పుడు నీకు చెగువేరా నీకు ఆదర్శం కాదు. నువ్వు వివేకానందుని ఆదర్శంగా తీసుకో, భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకో, రాజగురుని ఆదర్శంగా తీసుకో, సుఖదేవుని ఆదర్శంగా తీసుకో, లేకపోతే అల్లూరి సీతారామరాజుని ఆదర్శంగా తీసుకో, మంగళ పాండేని ఆదర్శంగా తీసుకో, లేదా కృష్ణుని ఆదర్శంగా తీసుకో, రాముని ఆదర్శంగా తీసుకో. ఇవన్నీ నీ కల్చరల్ వాల్యూస్. ఇవి ఆ యువతకు నువ్వు ఎక్కిస్తలేవు కదా. ఎక్కిపోతే వాడు ఏమవుతున్నాడు? చెగువేరా బ్యాచ్లో కలిసి వెళ్ళిపోతున్నాడు వాడు. అంతే కదా. ఆ బండిని వేసుకుంటున్నాడు, ఆ షర్ట్ వేసుకుంటున్నాడు, ఆ టీ షర్ట్ వేసుకుంటున్నాడు, వాళ్ళు అందులో బండి వెనకాల అది ఆ ఫిగర్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి యువతకు మొట్టమొదటి ఇవ్వాల్సింది ఈ దేశం యొక్క కల్చరల్ వాల్యూస్. ఆ కల్చరల్ వాల్యూస్ నువ్వు ఇచ్చినప్పుడు ఏమంటే ఆ సంస్కారం నువ్వు ఇవ్వకపోతే సమాజంలో వాడు అడ్డా బ్యాచ్ అయ్యి అడ్డా లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. వాడు ఇంట్లో జరగాల్సినటువంటి సంస్కారం తల్లిదండ్రులు విధిగా నేర్చుకోవాలి, పిల్లలకు విధిగా నేర్పాలి. ఇవి విశ్వవిద్యాలయాలు ఇవన్నీ మనం కెరీర్ గైడెన్స్ పెడుతూ విపరీతమైనటువంటి ఫోర్స్ పిల్లల మీద పెడుతున్నాం మనం. అన్ని కాలేజీలు ఇవాళ మీరు ఏ కాలేజ్ చూసినా ప్రతివాడు కోట్ వేసుకొని కెరీరిజం చెప్తూ ఉన్నాడు. కెరీరిజం అంటే వాడు బతకాలని నువ్వు నేర్పిస్తున్నావు. అని ఎట్లా బతకాలో నువ్వు నేర్పిస్తలేవు. వాడు బతకాల్సిన సంస్కారంతో నువ్వు చెప్పట్లేదు. ఆ సంస్కారం ఇచ్చేటటువంటిది నీ కల్చరల్ వాల్యూస్. కాబట్టి ఇవాళ యువతకు మనం కల్చరల్ వాల్యూస్ ఇవ్వాలి. దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ నేర్పించాలి పిల్లలకు. రెస్పాన్సిబిలిటీ, బాధ్యతాయుతమైనటువంటి జీవితము. వాడు సమాజంలో మీరు చూడండి, హైదరాబాద్ నగరంలో చూడండి, ఇట్లా సందు ఉంటే బండిలోంచి వెళ్ళిపోతున్నాడు మధ్యలోకి వెళ్ళి. ఎందుకు పోతున్నావు అనేదానికి ఏ రూల్ లేదు. రూల్ ఉంటే ఓన్లీ ఫోటోలు తీయడానికి పరిమితమైన పోలీసులు, కానీ ఇట్లాంటి శిక్షణ మన దగ్గర ఏడున్నది? వానికి రెస్పాన్సిబిలిటీ, నేను నా బాధ్యత ఇది. వేరే దేశాలు ఇట్లా చేస్తున్నారా? మనం జపాన్ అంటున్నాం, అభివృద్ధి చెందింది జపాన్ అంటున్నాం, అమెరికా అంటున్నాం, ఇంకేదో కెనడా అంటున్నాం, ఆస్ట్రేలియా అంటున్నాం. మనం రాలే, కానీ కేవలం రైట్స్ మాత్రం కావాలని నేర్పుతుండ్రు. ఇప్పుడు అన్ని యూనివర్సిటీలో, ఇప్పుడు జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీలో, యాదవ్పూర్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఇవేం నేర్పుతున్నారు వాళ్ళంతా కూడా? రైట్స్, హక్కులు కావాలని. ఇప్పుడు హక్కులతో వచ్చినటువంటిదే ఇది. ఇప్పుడు ఈ ఉద్యమం కూడా మాకు హక్కు కావాలని వచ్చిందే, కానీ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీలు చెప్పేటటువంటిది కాదు. తర్వాత అకౌంటబిలిటీ కావాలి. వాళ్ళ పిల్లలకు జవాబుదారీతనం అనేటటువంటిది కావాలి. ఇప్పుడు చూడండి మీరు యూనివర్సిటీలలో, ప్రతి యూనివర్సిటీలో పిల్లలు చదువుకునే పిల్లలు ప్రైవేట్ యూనివర్సిటీలో వచ్చినాయి మన దగ్గర. మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. లక్షలు పెట్టి తల్లిదండ్రులు చదివిపిస్తున్నారు. కానీ అకౌంటబిలిటీ ఏది? అంత డబ్బు పెట్టి చదివిన తర్వాత దానికి కావాల్సినటువంటి ప్రయోజనాన్ని నేను తెస్తున్నా లేదా అనేటటువంటిది వాళ్ళ పిల్లలకి ఎవరు చెప్పేవాళ్ళే లేరు. అకౌంటబిలిటీ, వాడికి వాళ్ళ జవాబుదారీతనం వాళ్ళ దగ్గర కావాలి. అట్లానే రెస్పెక్టబిలిటీ కావాలి. గౌరవార్హత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గౌరవార్హత అనేటటువంటి సమాజంలో, ఇంట్లో భారతమే చెప్పింది, ప్రపంచంలో ప్రతి మనిషికి 3 రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయట. నీకంటే చిన్నవాళ్ళు ఉంటారు, నీతో సమవయస్కులు ఉంటారు, నీకంటే పెద్దవాళ్ళు ఉంటారు. సమాజంలో మీరు ఎక్కడ పోయినా సరే చిన్నవాళ్ళతో మీరు ప్రేమగా ఉండండి, వయస్కులతో మీరు స్నేహంగా ఉండండి, పెద్దవాళ్ళను గౌరవించండి. ఇట్లాంటి ఒక గౌరవార్హత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు మొరాలిటీ, వాళ్ళ సత్ప్రవర్తన ఇవ్వాలి. ఆ నైతికత అనేటటువంటిది ఇవ్వాలి. అది ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాం? కేవలం వస్తువులు ఇస్తున్నాం. అంటే తల్లిదండ్రుల బాధ్యత ఉంది, సమాజం బాధ్యత ఉంది, ప్రభుత్వాల బాధ్యత ఉంది, వ్యవస్థల బాధ్యత ఉంది. మరి వస్తువులు ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన దాన్ని ఇస్తున్నాం, కానీ నైతికత నేర్పించట్లేదు. మరి నైతికత నేర్పిస్తే ఇప్పుడు ఇన్ని హత్యలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. చాలామంది యువకులు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటున్నారు, హత్య కేసులో ఇరుక్కుంటున్నారు, అత్యాచారాల కేసులో ఇరుక్కుంటున్నారు. మరి వాళ్ళకి ఎవరు సద్బోధ చేయాలి? ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది? అట్లనే బిలీవ్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలి. నమ్మకాల వ్యవస్థను సరిగ్గా నేర్పించాలి పిల్లలకు. అట్లా లేకుండా ఉంటేనేమో వాడు విపరీతమైన భక్తిలోనే ఉంటున్నాడు, లేకపోతే పెద్ద చార్వాకులాగానైనా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ బిలీవ్ సిస్టమ్ అనేటటువంటిది ఇచ్చేటటువంటి ఈ ఆధ్యాత్మిక స్థలంలో సరైనటువంటి మార్గదర్శనం వాళ్ళకి జరగాలి. అట్లనే వాళ్ళ యొక్క ఎమోషనల్ షెల్టర్ ఉండాలి. ఇల్లు అనేటటువంటిది వాడికి ఎమోషనల్ షెల్టర్గా ఉండాలి. వాడి భావోద్వేగాలను మొత్తం అడ్రస్ చేయగలిగినటువంటి శక్తి ఇంట్లో ఉండాలి. కానీ వాళ్ళ చాలా కుటుంబాలలో సిస్టమ్ అనేటటువంటి కొలాప్స్ అయిపోయింది. ఇంట్లో ఏ సమాజం యొక్క, పెద్ద సమాజం యొక్క చిన్న రూపం కుటుంబం కదా. ఆ కుటుంబంలో చెప్పేవాడు ఎవడు లేడు, ఆ పిల్లలను అడ్రస్ చేసే వాళ్ళు ఎవరు లేరు. చాలామంది మన దేశంలో నిరాశరాస్యత ఉండడము, అవగాహన లేకపోవడము, వీటితోటి యువతను గాలికి వదిలేస్తూ ఉన్నారు.
మనం జంజీ ఉద్యమంలో మనం చూస్తున్నది బయట కేవలం చదువుకున్న జీన్ ప్యాంట్లు వేసుకున్న యువతను చూస్తున్నాం ఎక్కువ మందిని. కానీ గ్రామాల్లో ఇవాళ యువత పాడైపోతున్నారు. వాళ్ళని ఎవడు పట్టించుకోకపోతే ఎట్లా? అట్లనే వాళ్ళ యొక్క సెల్ఫ్ వర్త్ ఉండాలి వాళ్ళ దగ్గర. వాళ్ళంతకు వాళ్ళు మేము ఇట్లా బతుకుతాం, ఓ చదువు చదువుకుంటే చదువు కాకుండా చదువుతో పాటు మేము ఇట్లాంటి జీవించేటటువంటి శక్తి మా దగ్గర ఉంది, ఆ శక్తి మా దగ్గర అట్లాంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకున్నాయి, మేము ఈ 10 రూపాయలు మేము సంపాదించుకోగలుగుతాం, దాన్ని నిజాయితీగా సంపాదించుకోగలుగుతాం అనేటటువంటి సెల్ఫ్ వర్త్ వాడికి ఉండాలి. ఆ స్వీయ యోగ్యత సమాజం వాడికి ఇవ్వాలి, ప్రభుత్వం వాడికి ఇవ్వాలి, కుటుంబం వాడికి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళ లోపల వానికి ఉన్నటువంటి శక్తి అనేటటువంటిది ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉంటుంది. అది అట్లే ఆ యువకుడి దగ్గర కన్విక్షన్స్ కరెక్ట్ ఉండాలి, నిశ్చయాలు కరెక్ట్ ఉండాలి. ఒక ఉద్యమం పోతుంది, రోడ్డు ఎంబడి పోతుంది, దాని ఎంబడి నేను పోవాలా పోకూడదా, కులానికి సంబంధించిన ఉద్యమంలో నేను ఉండాలని ఉండకూడదా, లేదా పలానా ఒకరిని ఇబ్బంది పెట్టేటటువంటి దాంట్లో నేను ఉండాలన్నా ఉండకూడదు అనేటటువంటి కన్విక్షన్ వాడి దగ్గర ఉండాలి, ఆ నిశ్చయం వాడి దగ్గర ఉండాలి. ఇవి సమాజము విద్య ద్వారా, సమాజ ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ఇవాళ యువతకు మనం ఇవ్వాల్సినటువంటివి అద్భుతమైనటువంటి లక్షణాలు ఇవి అని ఒక మహాత్ముడు చెప్పాడు ఈ మాట. కాబట్టి ఇవి ఏవి ఇవ్వకుండా కేవలం వాళ్ళని ఏం చేస్తున్నాం అంటే అడ్డా గ్యాంగులు తయారు చేస్తున్నాం. అంటే ఎక్కడో ఒక అడ్డగా మా అడ్డ కింద చేరిపోతున్నారు వాళ్ళు, ఏదో ఒక రాజకీయ పార్టీ కిందనో ఒక వ్యవస్థ కిందనో చేరిపోతున్నారు. దానివల్ల వాని సొంత నిర్ణయాలు అనేటివి ఏమి ఉంటలేవు వాళ్ళ బుర్రాల్లో. సొంత నిర్ణయాలు లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇలాంటి పరుగులు ఎత్తుకొని ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ, ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి, ఎక్కడ కొత్తగా కనబడితే అందులోకి పరిగెత్తేటటువంటి పరిస్థితి యువత ఇవాళ నేర్చుకుంటూ ఉన్నారు. అందున ఇప్పుడు దేశం ఈ 10-15 ఏళ్లలో విపరీతమైనటువంటి అభివృద్ధిలోకి, సాంకేతిక పరిజ్ఞానంలోకి పోతున్నటువంటి యుగం ఇది. ఒకవైపు ఏమో ఏమీ తెలియనటువంటి అమాయకులుగా ఉండి నిరస్యరాశులుగా ఉన్నటువంటి తరాల్ని మనం చూసినాం, ఆ తర్వాత వచ్చినటువంటి తరాన్ని మనం చూస్తున్నాం, తర్వాత మన తరం ఇప్పుడు నడుస్తుంది, తర్వాత మనకంటే మన తర్వాత ఉన్నటువంటి ఇప్పుడు ఈ జంజీలను చూస్తున్నాం, వాళ్ళకంటే చిన్నపిల్లల్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు 5-6 తరాలు ఇప్పుడు ఒక ప్యారలల్గా నడుస్తూ ఉన్నాయి. ఈ ఎవల్యూషన్ ఎట్లా జరుగుతుంది, ఈ పరిణామం ఎక్కడి వైపు తీసుకొని పోతుంది సమాజాన్ని, ఈ అన్ని రకాల వర్గాలు కలిసి ఉన్నప్పుడు సొసైటీకి ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలనేటటువంటిది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వాలు చేయాలి. పథకాల కంటే ఎక్కువ తీవ్రంగా ఇది ఆలోచించాలి. దేశం ఏం అభివృద్ధి ఏం పర్వాలేదు, ఇప్పుడు ఏదో నడుస్తుంది, ఏమో తిండికి లేకుండా ఏం సమాజం లేదు వాస్తవం చెప్పాలంటే. రోజు తిండి ఎట్లా పెట్టాలని ఆలోచిస్తుంది సమాజం, కానీ సంస్కారం ఎట్లా ఇవ్వాలని ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. ఇవాళ ఇవి ఇవ్వకపోతే మన సొసైటీ రేపు పొద్దుగాల ఏ రకమైనటువంటి ప్రమాదమైన దేశంలో జరగవచ్చు. అది నేపాల్ లాగా కావచ్చు, శ్రీలంక లాగా కావచ్చు, అట్లా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కానీ సమాజంలో ఉన్న వాల్యూ సిస్టమ్ దాన్ని ఆపుతుంది ఇప్పటికి కూడా. వేరే దేశాలు, చిన్న దేశాలు కొద్ది మందితోటి కాబట్టి కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, నేపాల్లో కావచ్చు, చాలా దేశాలు ప్రభుత్వాలే కూలిపోతున్నాయి. ఎందుకు కూలిపోతున్నాయి అంటే వాళ్ళకు వాల్యూ ఉండేటటువంటి సిస్టమ్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి కూలిపోతున్నాయి. మనం ఆ పరిస్థితిలోకి పోకుండా చూసుకోవాలి. కరెక్ట్. చాలా అద్భుతంగా ఉంది సార్. నిజంగా ఏదైతే అవసరమో, ఇది నీడ్ ఆఫ్ ద అవర్, నిజంగా దీని మీద చర్చ జరగాలి, దీని మీద ఫోకస్ చేయాలి. ఇందాక అన్నారు డెవలప్మెంట్ జరిగేది జరుగుతోంది, కానీ దాంతోపాటు అసలు హ్యూమన్ డెవలప్మెంట్ ఇంపార్టెన్స్, యూత్ డెవలప్మెంట్ ఇంపార్టెన్స్. సో సార్ ఇప్పుడు తల్లిదండ్రుల గురించి ఒక మాట, ఇప్పుడు నాకు బేసికలీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో మీరు కూడా ఒకసారి కోట్ చేశారు కాబట్టి, నిజంగా జాతీయవాద భావనలు కలిగినటువంటి వ్యక్తుల పిల్లలు కూడా ఎటువైపు వెళ్తున్నారంటే, మొన్ననే అక్కడ కొంతమందిని చూస్తూ ఉంటే ఒక ఆర్మీ ఫ్యామిలీ నుంచి వెళ్ళినటువంటి అమ్మాయే అక్కడ మహారాష్ట్రలో పోలీస్ వాహనాన్ని ఆపింది, ఆ వైరల్ అయిన వీడియో. ఇప్పుడు AISA, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ లీడర్ నేహా బోరా, తన తండ్రి ఆర్మీ అధికారి, అండ్ వాళ్ళు ఎప్పుడో ఇంటి నుంచి వెళ్ళిపోయి, ఇట్లాంటి సంఘటనలు ఇవాళ కొత్తవేం కదా, ఐసోలేషన్ ఏం ఇప్పుడు ఇవాళ మనం కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా మావోయిస్టులకు వెళ్ళినటువంటి చాలామంది కుటుంబాలు ఉన్నాయి, మనకు తెలుసు. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు, కొన్ని అంశాలు ఉంటాయి. ఇవాళ దాన్ని తల్లిదండ్రులు ఎలా అధిగమించాలి ఒకసారి చెప్తారా? జస్ట్ పేరెంటింగ్లో సమస్య లేకపోతే ఏంటి? పేరెంటింగ్ సమస్య కాదు. ఎప్పుడైనా సమాజంలో యువతను కానీ విద్యార్థిని కానీ నడిపించేవి 4 స్తంభాలు. 1 తల్లిదండ్రులు మొట్టమొదలు, 2 వానికి వాడు సెల్ఫ్గా, 3 ప్రభుత్వం, 4 సమాజం. ఈ 4 పిల్లర్లు అనేటటువంటి గట్టిగా లేకపోతే నువ్వు విద్యార్థిని యువతను సరిగ్గా నిర్ణయించలేవు, నువ్వు తీర్చిదిద్దలేవు నువ్వు. ఎందుకు అంటే తల్లిదండ్రులు ఇంట్లో అన్ని విషయాలు నేర్పించాలంటే ఏంది, సమాజం యొక్క ఒక సూక్ష్మ రూపం కుటుంబం. ఆ కుటుంబంలో ఉండేటటువంటి యజమానులు ఎవరు? తల్లి తండ్రి ఇద్దరు. మరి ఆ పిల్లలకు కావాల్సినటువంటి విలువలు సమాజంలోకి వెళ్తున్నప్పుడు ఈ విలువల్ని ఇచ్చి నేర్పకపోతే వాడు విలువలేని మనిషిగా మారిపోతాడు కదా సమాజంలో. కాబట్టి సమాజంలో విలువలు ఇవ్వాల్సింది మొట్టమొదటి కేంద్రం తల్లిదండ్రులు, కుటుంబం, వ్యవస్థ. రెండవది సమాజం ఏమి ఇవ్వాలంటే, పూర్వం చూడండి, ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళలేదు అంటే ఊర్లో ఉండే పెద్దవాళ్ళు వాడిని గద్దించేవాళ్ళు. ఏమిరా ఈరోజు ఇంట్లో ఊర్లో ఏం చేస్తున్నావురా, పని లేక తిరుగుతున్నావు,
నువ్వు ఎందుకు పాఠశాలకు వెళ్ళట్లేదు, లేకపోతే నువ్వు ఎందుకు చదువుకోవట్లేదు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనేవాడు. ఇప్పుడు ఎవడని అంటున్నాడా? ప్రతి వానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నాకు కాన్స్టిట్యూషన్ ఉంది, నేను పోలీస్ స్టేషన్కి పోతా అంటాడు ఏదైనా పంచాయతీ ఉంటే, అంతే. కానీ చెప్పేవాళ్ళు చెప్పించుకునేటటువంటి సామాజిక వ్యవస్థ లోపం జరిగింది ఇవాళ. మూడోది వచ్చేసి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఇక్కడ పోర్టు కడుతున్నాము, అక్కడ అది విమానాశ్రయం ఓపెన్ చేస్తున్నాం, ఇవన్నీ చేయాలి, సదుపాయాల వరకు సౌకర్యాల వరకు చేయండి. కానీ దాంతోపాటు మానవ జీవితానికి కావాల్సినటువంటి వ్యవస్థలను తీర్చిదిద్దేటందుకు నువ్వు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు సమాజానికి చెప్పాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఏమనుకుంటున్నారు, ఏదో ఇదంతా పెద్ద కమ్యూనిస్ట్ వ్యవస్థ, ప్రతివాడు చార్వాకుల్లాగా ఫీల్ అయిపోతున్నాడు అక్కడ ఉన్నవాడంతా కూడా. చార్వాకుడు ఏమంటే చెప్పలే, యావత్ జీవేత్ సుఖం జీవేత్ అన్నాడు. నీ జీవితం అంతా సుఖం గడుపు, ఎంజాయ్ చేయి, కానీ ఏముండాలన్నాడు, క్యారెక్టర్ ఉండాలన్నాడు చార్వాకుడు కూడా. చార్వాకుడు హేతువాది నాస్తికుడు అయినప్పటికీ ఆయన అన్నది ఏంటంటే భస్మీభూతస్య దేహస్య, ఈ దేహం ఆ బూడిదైపోయేదే కాబట్టి ఉన్నంతసేపు ఎంజాయ్ చేయమన్నాడు. కానీ ఆ ఎంజాయ్ చేయాలంటే నీ దగ్గర సంయమనం ఉండాలన్నాడు, ఇంద్రియ నిగ్రహం ఉండాలన్నాడు. ఇంద్రియ నిగ్రహం సంయమనంతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు గడిపినప్పుడు మాత్రమే యావజ్జీవే సుఖం జీవేత్ అన్న సూత్రానికి విలువ ఉన్నది. అక్కడ వ్యవస్థలో ఏం చేస్తున్నాం మనం అంటే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్కి కావాల్సిన అన్ని వ్యవస్థలను ఓపెన్ చేస్తున్నాం, కానీ దాన్ని నియంత్రించడానికి కావాల్సినటువంటి ఏ శక్తిని మనం ఇవ్వట్లేదు. చార్వాకుడే కాదు, మొత్తం పాశ్చాత్య ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేసినవాడు. క్రిస్టియన్, జూదులు మొదలైనటువంటి అనేక మతాలు అటువైపు వచ్చినటువంటి మతాలను ప్రభావితం చేసిన ఆయన ఎపిక్యూరస్ అని ఉన్నాడు ఒక ఆయన, దాన్ని ఎపిక్యూరిజం అని అంటారు అక్కడ, ఎపిక్యూరియనిజం. ఆయన కూడా చెప్పాడు ఇది క్యారెక్టర్తో కూడినటువంటిది ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అట్లాంటి ఆనందంలో ఉండగలుగుతావు అని. ఆనందానికి అర్హత నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే నీ సంయమనము, నీ ఇంద్రియ నిగ్రహమే దానికి పనిచేస్తుంది అని అన్నాడు. యువతకి ఇవాళ ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, సమాజం ఈ ముగ్గురు కలిసి ఇవ్వాల్సినటువంటిది ఈ నిగ్రహం ఇవ్వాలి. ఈ నిగ్రహం ఇస్తేనే కానీ వాళ్ళ ఆగ్రహానికి అర్థం ఉంటుంది. నిగ్రహం లేకుండా ఒట్టి ఆగ్రహం ఉంటుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేటటువంటి లేకుండా అయిపోయి ఆ ఎమోషన్ కాస్త మోషన్ అయిపోతుంది. అది అంటే సామాజికమైనటువంటి వికృతిగా మారిపోతుంది అది. కాబట్టి యువతకి ఈ మూడు వర్గాలు తప్పకుండా వాళ్ళని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు నాలుగో స్తంభం ఎవరైతే యువకుడు ఉన్నాడో లేదా ఒక విద్యార్థి ఉన్నాడో వాడు తీర్చిదిద్దపడతాడు. అప్పుడు వాడు స్వయం ప్రకాశం వాడికి వస్తుంది. నీకు ఈ దేశంలో ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఎట్లా ఉంటారు, అంబేద్కర్ కావచ్చు, వివేకానందుడు, మహాత్మా గాంధీ, భగత్ సింగ్, ఇందాక మనం చెప్పుకున్న అన్ని పేర్లు, లేదా మన దేశంలో గొప్ప గొప్ప విప్లవాలు తెచ్చిన రాజకీయ నాయకులు, అట్లాంటి వ్యక్తులంతా వ్యక్తిగానే తయారైనారు కదా. వాళ్ళు తీర్చిదిద్దుకున్నాకనే వాళ్ళ సమాజంలోకి వచ్చారు కదా. సమాజం అప్పుడు ఇట్లా ఈ మూడు వర్గాలు అట్లా లేవు. వాళ్ళంతా ఇప్పుడు గొప్ప గొప్ప పనులు చేసిన టైంలో ఈ కుటుంబం కానీ ప్రభుత్వం కానీ సమాజం కానీ మూడు అట్లా లేవు అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ మూడు వ్యవస్థలు ఫెయిల్ అయిపోయినాయి. వాడిని బజార్లకు వదిలేస్తున్నావు నువ్వు. వదిలేసిన తర్వాత నీకు వాడికి ఎవడు చెప్పాలా? ఇప్పుడు ఒక మహాత్మా గాంధీని ఆరాధించాలి అనేది ఒక భావముగా స్వాతంత్రం వచ్చిన కాలంలో మన దేశంలో ఒక 10-15 ఏళ్ళు ఉన్నది. అది అంటే ఆరాధించాలన్నప్పుడు ఏమైంది, యువకులంతా విగ్రహాలు పెట్టారు, యువకులంతా గాంధీ టోపీలు పెట్టుకున్నారు, యువకులంతా రత్నాలు ఓడికిండ్రు. లేదా నేను సుభాష్ చంద్రబోస్ లాగా ఉండాలి అనుకున్న వాళ్ళు అనే ఆదర్శం తీసుకున్నవాడు ప్రతివాడు ఆర్మీలకు పోయిండు. భగత్ సింగ్ లాగా నేను దేశం కోసం నిలబడాలనుకున్న వాళ్ళంతా యోద్ధాలుగా నిలబడ్డారు వాళ్ళు. కాబట్టి అట్లా నిలబడాలంటే నీకు ఒక ఎమోషన్ క్రియేట్ కావాలంటే దాని వెనుక కింద మూలం ట్యాప్ రూట్ సరిగ్గా ఉండాలి కదా. ఆ ట్యాప్ రూట్ ఇవ్వాల్సింది ఈ మూడు వ్యవస్థలు. ఆ మూడు వ్యవస్థలు ట్యాప్ రూట్ ఇస్తేనే కానీ సమాజంలో యువత యొక్క పాత్ర ఇంత గొప్పగా అవుతుంది. అది ఇవ్వనంత వరకు మనం ఇట్లాంటివి చూస్తూనే ఉంటాం, ఇవే నడుస్తాయి. వీటిని ఒక దారి తెన్ను లేనటువంటి దిక్కు లేనటువంటి ఉద్యమాలుగా నడుస్తాయి, 4 రోజులు నడుస్తాయి, చల్లారిపోతాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారు, అయిపోయింది ఇక భారతదేశం ఒక అద్భుతం అనుకున్నాం కదా. మన అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ స్కామ్లో చిక్కున్నాడు కదా. అట్లా ఎంతమంది, అంతెందుకు అసలు ఈ జయప్రకాష్ నారాయణ ఉద్యమం రావడానికి గుజరాత్లో ఒక మెస్ ఛార్జీలు పెంచడం అనే దాని మీద ఒక ఆయన ఉద్యమం చేసిండు. తర్వాత కాలంలో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ఆ విద్యార్థి నేతనే. కానీ అతను కూడా దాంట్లో చిక్కున్నాడు. అట్లా చాలామంది వస్తున్నారు, వచ్చి ఈ వ్యవస్థలు ఈ సిస్టమ్స్ సరిగా లేక వాళ్ళు కొలాప్స్ అయిపోతున్నారు. కాబట్టి సిస్టమ్స్ సరిగా మారాలి, మానవ వనరుల మీద అధ్యయనం జరగాలి, మానవ విలువల మీద అధ్యయనం జరగాలి, మనుషుల్ని మనిషిగా తీర్చిదిద్దేటటువంటి సిస్టమ్స్ రావాలి. వాటి కోసం ఇవాళ మొత్తం మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఫెసిలిటీస్, కోర్సులు, డబ్బులు సంపాదించడానికి ఏమేమి ఉపాయాలు ఉన్నాయో, ఏ దేశంకి వెళ్ళే వాళ్ళను ఏమేమి భాషలు నేర్చుకోవాలో చెప్తున్నారు కొందరైతే. మరి ఇవన్నీ చెప్తున్నారు కానీ వాడికి వాల్యూ సిస్టమ్ను నిర్మాణం చేయడానికి నువ్వేం చెప్తున్నావు? నీ దగ్గర ఏముంది ఆయుధం? యువతకు కావాల్సినటువంటి వాల్యూ సిస్టమ్ నిర్మాణం చేయడానికి నీవు ఆదర్శంగా ఉండాలి కదా. ఆ సిస్టమ్ని అట్లా డెవలప్ చేయాలి కదా. ఇది ఇవాళ రాజకీయ వ్యవస్థ ఆలోచించాలి. అన్ని రాష్ట్రాలు ఏ ప్రభుత్వాలనే ఉండనియండి,
ఇది ఆలోచించకపోతే యువతను ఎవరు పట్టలేరు. అదే జరుగుతుంది రేపు. ఎస్ సార్ సూపర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రావు గారు. ఇది అసలు యాక్చువల్లీ ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. బికాజ్ అంటే అందరం మనం సమస్య గురించి మాట్లాడుతున్నాం కానీ వారు పరిష్కారం గురించి చెప్పారు, ఏం చేయాలో చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమాలను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా జాతీయవాదులకైతే ఒక రకమైనటువంటి ఒక నిర్వేదనలో చిక్కుకున్నటువంటి చాలామందికి ఖచ్చితంగా భాస్కర్ రావు గారి మాటలు చేరువవలసిన అవసరం ఉంది. వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మన దేశ హితం కోసం నేషనల్ స్టాప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.